ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్ గోవింద. మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా వెలిసిన క్షేత్రం తిరుమల క్షేత్రం. అటువంటి అద్భుతమైన క్షేత్రముల భూలోక వైకుంఠంలో ఎన్నో అద్భుతమైన తీర్థాలు క్షేత్రాలు దర్శించి తరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రేమకు పాత్రులు అవుదాం రండి. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. అదిగో ఎన్నో అద్భుతమైన దివ్య తీర్థాలు సందర్శిద్దాం రండి. గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలనుకుంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ ఒక లెక్క. మన తిరుమల శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక లెక్క. అటువంటి క్షేత్రాలు దర్శించాలనుకుంటే పరిపూర్ణంగా ఆ శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి రండి. జ్ఞానాన్ని, మోక్షాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుమల వాస గోవింద. అదుగదుగు దర్శించండి ఫ్రెండ్స్. అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయాన్ని దర్శించి తరించండి మై డియర్ ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ గోవింద. అద్భుతమైన శ్రీ నాగతీర్థం. మొట్టమొదటిసారిగా ఈ నాగతీర్థం దర్శిద్దాం రండి. ఈ నాగతీర్థం ఎక్కడుందంటే శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి ఆపోజిట్ ఒక 2-3 కిలోమీటర్ నడిచి వెళితే అక్కడ ఉంది అద్భుతమైన శ్రీ నాగతీర్థం. చాలా అద్భుతమైన తీర్థం. అటువంటి అద్భుతమైన తీర్థం దర్శిద్దాం రండి. ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రశాంతమైన ఆ వైకుంఠంలో ఆ శేషశాలం పర్వతాల్లో ఎన్నో 108 దివ్య తీర్థాలని అందులో ముందుగా నాగతీర్థం దర్శిద్దాం రండి. అదిగో చూడండి, ఆ నాగరాజులకి ప్రణామం చేసుకోండి. ఎందుకంటే సాక్షాత్తు ఆదిశేషుడు, వాసుకి సర్పము, ఆ మహావిష్ణువుకి శివయ్యకి వాహనాలుగా ఉన్నాయి. అటువంటి నాగరాజుకి మనం నమస్కారం చేయాలి. అటువంటి తీర్థంలో మనం స్నానం చేయాలి, ఆ తీర్థం సేవించాలి. అటువంటి తీర్థాల్లో మనం ఆ భగవంతనామం జపం కానీ తపం కానీ చేస్తే మనకు విశేషమైన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అటువంటి దివ్య భవ్య తీర్థాలు ఎన్నో ఈ వైకుంఠంలో ఉన్నాయి. దర్శిద్దాం రండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేము దర్శించాము, అక్కడ కూర్చొని భగవంతుని ధ్యానం చేసాము. విశేషమైన స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. పరమశాంతి. మనిషి ధ్యానం చేయడం వల్ల, అక్కడ తీర్థాలు దర్శించడం వల్ల మనిషికి చాలా విశేషమైన సహనం, శాంతి, జ్ఞానం, ఈశ్వర కటాక్షం కలుగుతుంది. అటువంటి దర్శిద్దాం రండి. ఈ నాగతీర్థంలో స్నానం చేసి ఈ నాగరాజుల వారిని పూజించి సేవిస్తే మనకు సర్పదోషాలు పోతాయని ఇక్కడ స్థలమహత్యం చెప్తుంది. అలాగే ప్రకృతిలో చూడండి ఎన్నో అద్భుతమైన పక్షులు, ఆ ఉడతలు, బెట్లుడతలు అంటారు, వీటిని ఎంత ఆనందంగా ఉన్నాయో. మనం పండులో ఇస్తే ఎంత ఆనందంగా ఎగురుతూ ఆనందంగా పోతున్నాయో. అటువంటి ప్రకృతిని ప్రేమించండి. పరమాత్మ ప్రకృతే పరమాత్మ. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఓం నమో వెంకటేశాయ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాము ఇంకొక తీర్థం, శ్రీ పాండవ తీర్థం. ఈ పాండవ తీర్థం ఎక్కడుంది అనుకుంటున్నారా? మనం పాపనాశం రోడ్లో వెళ్తే అద్భుతమైన గోగర్భ డ్యామ్ వస్తుంది. ఆ గోగర్భ డ్యామ్ నుంచి డౌన్కి వెళ్తే మఠాలన్నీ ఉన్నాయి. ఆ మఠాల నుంచి చాలా 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఇక్కడుంది ఈ పాండవ తీర్థం. అదిగో దర్శించండి. తిరుమల క్షేత్రపాలకుడు రుద్రశిల అంటారు ఇక్కడ. తిరుమల క్షేత్రానికి కపిలేశ్వర స్వామి క్షేత్రపాలకుడు. అటువంటి క్షేత్రపాలకుడు రుద్రుడుగా ఇక్కడ ఉన్నాడు. అటువంటి ఆ శివయ్యని నమస్కారం చేసుకోండి. అదిగో చూడండి, పాండవ తీర్థంలో ఆ జలధారలు చూడండి ఎక్కడి నుంచో వస్తుంది. ఇది పంచ పాండవ తీర్థం. ద్వాపర యుగంలో పంచపాండవులు కురుక్షేత్రం యుద్ధం అయ్యాక ఇక్కడ వచ్చి ఆ పాపం పోయేదానికి శ్రీకృష్ణ పరమాత్మని అడిగారంట, మనకు పాపం ఎలా పోవాలని. అప్పుడు ఈ వరాహ క్షేత్రంలోకి తపస్సు చేయండి అని కృష్ణ పరమాత్మ సలహా మేరకు పంచపాండవులు ఇక్కడ వచ్చి ఈ తీర్థంలో ఎన్నో ఏళ్ళు తపస్సు ధ్యానాలు చేసి తర్వాత గోదానం చేసి ఇక్కడ ఆ శ్రీ భూదేవ సమేత ఆదివరాహస్వామిని దర్శించి తర్వాత వెళ్ళారంట. వాళ్ళకి ఆ బ్రహ్మత్యపాత దోషకం పోయిందంట. అటువంటి ఎన్నో విశేషాలు ఈ క్షేత్రంలో చూడండి. ఇక్కడ శ్రీ మలయాళ స్వామి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు ఈ గుహల్లో, ఈ తీర్థంలో. ఇటువంటి మహానుభావులు, సిద్ధ పురుషులు, ఋషులు, మహానుభావులు ఎంతోమంది తరించారు ఈ వైకుంఠంలో. చూడండి, అద్భుతమైన వాతావరణం,
ఇక్కడుండే ఆ చెట్లు, ప్రకృతి, వాతావరణం ఎంతో అద్భుతంగా ఉంటాయి. దర్శించి తరించండి. చూడండి, ఎక్కడ వెళ్ళినా మనకు ఆ ప్రకృతిలో ఎన్నో ఆడుకునే ఆ వృక్షాల మధ్య ఆ రకరకాల ఉడతలు ఎన్నో ఉన్నాయి. ప్రశాంతంగా దర్శించండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాము నెక్స్ట్ ఇంకో టెంపుల్, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది పాపనాశం రూట్లో ఉంది. ఇక్కడ హతీరాం బావాజీ అనే మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిదినం ఏకాంత సేవలో తర్వాత పాచికలు ఆడేవాడంట. ఎక్కడో ఉత్తర భారతదేశం నుండి 500 సంవత్సరాల క్రితం వచ్చేసాడు ఇక్కడికి. సర్వము స్వామి అనుకొని నమ్ముకొని స్వామికి సేవ చేసి స్వామితో పాచికలాడి ధరించిన పరమభక్తుడు ఉన్న క్షేత్రం ఈ వేణుగోపాల స్వామి గుడి, హతీరాం బావాజీ జీవ సమాధి. అటువంటి మహానుభావులను దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే భగవంతుని కంటే ముందు భగవంతుని భక్తులను మనం సేవించాలి, దర్శించాలి, వాళ్ళకి ప్రణామం చేయాలి. అప్పుడే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఉంటుంది. దర్శించండి ఫ్రెండ్స్. ఇక్కడ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోండి. తర్వాత హతీరాం బావాజీ జీవ సమాధి. ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతంగా రకరకాల వంటకాలు ఉన్నాయి. చూడండి, పిండి వంటకాలు, రకరకాల షాపింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాము ఇంకో అద్భుతమైన తీర్థం, ఆకాశగంగా తీర్థం. ఇది చాలా స్వామికి విశేషమైన తీర్థం. ఎందుకంటారా, ఒకప్పుడు మహానుభావుడు తిరుమల నంబి పాపనాశి నుంచి మంచినీళ్ళు తెచ్చి స్వామికి అభిషేకం చేసేవాడంట. కానీ ఆయన భక్తికి మెచ్చి స్వామి పిల్లవాడి రూపంలో వచ్చి, తాత నాకు తాగేదానికి నీళ్ళు ఇస్తామని అడిగితే, లేదు నాయన స్వామివారి సేవకు అని చెప్పాడంట. కానీ స్వామి ఆ కొండకి రంధ్రం పెట్టి నీళ్ళు తాగేశాడు. ఆయన బాధపడుతూ మళ్ళీ వెళ్తుంటే, తాత నువ్వు అంత దూరం పోవద్దు, ఇక్కడే ఉన్నాయరా అని ఈ ఆకాశగంగలో స్వామివారు బాలుడి రూపంలో బాణం వేసి తెప్పించాడంట. పాతాళగంగ నీళ్ళు ఎప్పుడు మనకు ఇదో చూడు, ఇవి స్వామి సాక్షాత్తు బాణం వేసి తెప్పించిన నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటాయి, వర్షాలు పడినా పడకపోయినా. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ స్వామివారి సేవకు ప్రతి దినం ఐవార్లు వచ్చి రాత్రి 1 గంటకు స్వామివారి అభిషేకానికి ఇక్కడ కొండలతో నీళ్ళు ఎత్తుకెళ్ళి స్వామి కైంకర్యాలకి, స్వామివారి అభిషేకానికి, శుక్రవారం అభిషేకానికి ఈ పరమ పవిత్రమైన ఆకాశగంగా తీర్థాలు వాడతారు. అటువంటి ఇంకో విశేషం ఎవరంటే, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అమ్మగారు అంజనాదేవి తపస్సు చేసిన ప్లేస్ ఇక్కడ ఆంజనేయ స్వామి బాల హనుమాన్ టెంపుల్, అలాగే అంజనాదేవి టెంపుల్ ఇక్కడ అద్భుతంగా ఉంది. అటువంటి పరమ పవిత్రమైన ఈ ఆకాశగంగా తీర్థం దర్శించండి, సేవించండి. ఆ అంజనాదేవి అనుగ్రహం, బాలాంజనేయ స్వామి అనుగ్రహం పొందండి. అదిగో చూడండి, దర్శించండి శ్రీ అంజనాదేవి బాల హనుమాన్. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ జాపాలి తీర్థం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థాలలో, పక్షుల కిలకిల రావాలతో, బిట్లుడతల ఉయ్యాలాటలలో, దివ్య సుగంధాలతో, ఔషధీ మూలికల సంపదతో, కరణ జన్మల పాద స్పర్శతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాపనాశంకు వెళ్లే ధరలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం ఈ ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం. 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకును. అప్పుడు జావాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఈ రూపాన్ని ప్రసన్నముగా ఉంచుకున్నట్టుకు ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ కడప శ్రీ వెంకటాచలములో తిరుమలకు జప హోమము చేయసాగును. అతను భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబో హనుమంతుని రూపాన్ని, ప్రస్తుత ఉన్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయముగా అవతరించి చూసెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరనందువల్లే జపాలి తీర్థమని పేర్కొనబడుచున్నది. ఇక్కడ ప్రతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారము సంకల్పించినది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంలో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు అత్యవతారంగా నిలిచెను. అయోధ్యఖండలో జావాలి ఋషి యొక్క
ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకొని జపాలి తీర్థములు తపస్సు రామగుండంలో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడై శ్రీరామచంద్రుని రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సతీ సమేతంగా ఈ తీర్థంలో స్నానమాచరించను. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థమును రామగుండమని, సీతామాత స్నానమాచరించిన తీర్థమును సీతాగుండమని పేర్లతో అలరారుతున్నవి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారే ఆకాశాన్ని వెలుగొందుచున్నది. ఇందుకు ప్రతీకగా నేటికి ధ్రువతార అనేది ఔషధి గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచు ధ్రువతీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ నీటిని ఆంజనేయ స్వామి వారి నిత్య కైంకర్యాలు కొడటం జరుగుతున్నది. పంచమహాపాతకములు భూత ప్రేత పిశాచ బాధలు బ్రహ్మత్య కోల్పోయిన వారు, బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నానమిచ్చడం వలన కష్టాలు తీరుతాయని స్కాందపరంలో వెంకటాచల మహిత్యం చెప్పబడింది. అటువంటి అద్భుతమైన ఈ జపాలి తీర్థం ధరించి దర్శించండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఇంకో అద్భుతమైన క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇది ఎక్కడుందనుకుంటారా? శ్రీ వెంకటేశ్వర టెంపుల్ నుండి మనం పైకి వెళ్తే శిలాతోరణం, చక్రతీర్థం, స్వామివారి పాదాలు వస్తాయి. అటువంటి స్వామివారి స్వయంభు పాదాలు దర్శించి పునీతులా ఉండి ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీపాదాలు ఆచరించడం మనకెన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే సాక్షాత్ ఆంజనేయ స్వామి వారి శ్రీరామచంద్రునికి పాదదాసుడు అని చెప్పాడు. అటువంటి ఆంజనేయ స్వామి ఆ రాముల వారికి పాదదాసుడైతే మనం ఎలా చెప్పండి, మనం దాసాన. ఆయన చరణ పాదాలను మనం పట్టుకుంటేనే మనం ఈ కలియుగలు రక్షించగలుగుతాం. గోవింద. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు రామానుజాచార్య శిష్యుడు శ్రీ అనంతాల్వార్ స్వామిని దర్శిద్దాం రండి. ఇది ఎక్కడుందనుకుంటారా? శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ దక్షిణ మాడి వీధిలో ఇక్కడ పగడు చెట్టుగా ఉన్నాడు శ్రీ అనంతాల్వారు. ఈయనకి స్వామికి ఎన్నో అనుబంధం, ఎంతో లీలలు జరిగాయి. ఇప్పుడు కూడా మనం సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్క శ్రీ అనంతాల్వారు గుణపం ఉంటుంది. ఆ గుణపంతోనే స్వామివారిని గడ్డం పైన కొట్టాడని, ఆ గడ్డం పైన ఇప్పుడు కూడా తెల్ల కర్పూరం పెట్టి ఆ గుర్తుగా ఉంది. ఆ లీల చెప్పుకుని కూడా స్వామి సంతోషిస్తాడని ఇక్కడ మన సలమాయిత్యం చెప్తుంది. ఎందుకంటే ఈయన శ్రీరంగం నుంచి రామానుజ ఆజ్ఞ మేరకు ఇక్కడ వచ్చి స్వామికి సేవ చేశాడు. ఎన్నో లీలలు జరిగాయి. ఇక్కడ సతీ సమేతంగా అనంతాల్వారు మట్టితో వీస్తుంటే ఆ అమ్మ ఎత్తుకుని పోస్తుంటే ఆయన భక్తికి మెచ్చే స్వామి బల రూపంలో వచ్చి నేను మట్టి మోస్తాను, మాకు ఎత్తే ఉండి అన్నాడంట. కానీ ఇది మా గురువు గారి ఆజ్ఞ, మేము అవసరం లేదని చెప్పాడంట. కానీ ఆ అమ్మ దగ్గర నుంచి ఆ మట్టి ఎత్తుకు వెళ్ళి పోస్తుంటే ఆ బాలుడి రూపంలో ఉన్న స్వామి ఈయన చూసి కోపం వచ్చి తరుముకున్నాడంట. అప్పుడు స్వామి దొరకన్న పోతే గడపార్తు విసిరేశాడంట. అదే ఇప్పుడు స్వామివారి గడ్డం పైన తగిలింది. దాన్నే పచ్చకర్పూరం పెట్టారు. ఆ లీల చెప్పుకున్న కూడా స్వామికి ఎంతో ఇష్టమని, అంటే తనకు ఇష్టం వచ్చిన ఆ భక్తులో దగ్గర దెబ్బతిన్నాడు స్వామి. ఎంత ప్రియభక్తుడండి, ఎంత భక్త వచ్చలుండి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇలాంటి ఎన్నో లీలలు ఈ బృందావనంలో ఇక్కడ ఈ వైకుంఠంలో జరిగాయి. ప్రతిరోజు ఆయన నాటిన ఆ పూల చెట్లు పూలన్నీ పూలుంటే స్వామి రాజు రాణి వేషంలో వచ్చి ప్రతిరోజు రాత్రిపూట పూలు కోసుకొని వెళ్ళిపోయాడంట. పొద్దున్న వస్తే పూలు లేదు. కానీ ఒకరోజు ఆ అనంతాల్వారు చెట్టు చాటు నుండి చాటుగా ఉండి ఎవరు కోసుకెళ్ళిపోతున్నారు అని చెట్టు చాటుగా ఉండి చూశాడంట. స్వామి పద్మావతమ్మ వెంకటేశ్వర స్వామి మారువేషంలో వచ్చి ఆ పూలన్నీ కోసేస్తుంటే స్వామి అనంతాల్వారు వెళ్ళి వెనక్కి వెళ్ళి స్వామి అమ్మవారిని ఇద్దరిని పట్టుకున్నాడంట. కానీ స్వామి తప్పించుకున్నాడు, అమ్మవారిని బంధించేశాడు. ఆ అమ్మని పూల చెట్టుకు కట్టు వేసి పెట్టి ఏవమ్మా ఇది మీకు తగునా, చూస్తే గొప్పవాళ్ళుగా ఉండారు, ఇట్లాంటి పని చేయొచ్చా అని కట్టు పెట్టుకొని రాత్రి అంతా కాపలా కూర్చున్నాడంట. కానీ ఉదయం బ్రాహ్మణులు శుభవ్రతానికి వెళ్తే ఆ హృదయంలో పద్మావతి అమ్మ లేదు. అప్పుడు చెప్పాడంట పలానా చోటు ఉందని. అప్పుడు ఐవేర్లు వెళ్ళి ఆ అనంతాల్వారు చెప్తే ఆహా మన పుణ్యాత్మ సాక్షాత్తు లక్ష్మీదేవిని బంధించేసావు కదయ్యా, ఎంత పని చేసావయ్యా అని అంటే అప్పుడు ఆయన క్షమించమని ఆ బుట్టలో పూలు కోసి ఆ బుట్టలో కూర్చుని పెట్టుకొని తండ్రి బిడ్డని ఏ విధంగా కాపాడుతారో ఆ విధంగా ఎత్తుకొని వెళ్ళి ఆ స్వామికి అప్పచెప్పాడంట. అప్పుడు మామగారు మీ చేతులతో కళ్యాణం చేయండి అని స్వామివారు మామగారుగా భావించారంట ఆ అనంతాల్వారిని. అటువంటి పరమ భక్తుడు శ్రీ అనంతాల్వార్ బృందావనం ఈ వైకుంఠంలో దర్శించి తరించండి. ఓం నమో వెంకటేశాయ. అదిగో చూడండి, గ్రామ దేవతలు అక్కగారులు ఉంటారు ఇక్కడ. మనం వెళ్ళే ఘాట్ సెక్షన్లో 7 మంది అక్కగారులు ఉన్నారు, అక్క దేవతలు. వీళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరీమణులుగా చెప్తారు. అటువంటి ఎన్నో వైకుంఠంలో తీర్థాలు క్షేత్రాలు దర్శించి తరించండి.
హరినామము బ్రహ్మనామము హరిజపమే బ్రహ్మజపము. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు ఆ హరినామం జపిస్తుంటే మనం ఎంత చెప్పండి, మనం ఎలా జపించాలో చెప్పండి. అటువంటి ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఇది పార్ట్ 1. నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తాయి. అద్భుతమైన లోకల్ టెంపుల్స్, విశేషమైన టెంపుల్స్, తీర్థాలు వస్తాయి. దర్శించండి, తరించండి ఫ్రెండ్స్. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అదిగో దర్శించండి ఆ కృష్ణస్తు స్వయం భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మను దర్శించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీ రాధే కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నా ముందు అవతారం ద్వాపరిక అవతారం. అదిగో దర్శించండి. సాక్షాత్తు శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులకు అందరికీ నమస్కారం పెడుతూ స్వాగతం చెప్తున్నాడు ఈ వైకుంఠానికి. అటువంటి ఆ శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తరించండి. భక్తితో ప్రేమతో మీ సురేష్. గోవింద గోవింద.